హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు చికెన్ చుక్క కర్రీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూసేద్దాము. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మిరియాలు, గసగసాలు, 2 బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి, జాపత్రి, 2 మొగ్గలు, దాల్చిన చెక్క, జీరా, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు. ఇవన్నీ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి స్పైసెస్ అన్నీ. ఈ మసాలాయే చికెన్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి. చాలా బాగుంటుంది మసాలా అయితే. స్టవ్ ఆఫ్ చేసి మసాలాని మిక్సీ పట్టుకుందాం. మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. 1 కప్పు ఆనియన్స్ వేసాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఆనియన్స్, ఒక టమాటా కట్ చేసి వేసాను. ఇవి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టీ స్పూను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. టీ స్పూన్ పసుపు, సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్ కారం వేసానండి. మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు కారం. మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఈ చికెన్ అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్లోకి చికెన్ని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 50 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వింది. ఒకసారి మొత్తం అంతా తిప్పుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ వేద్దామండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్. గ్లాసుడు వాటర్ వేస్తున్నాను చికెన్ ఉడకడానికి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మసాలా చికెన్కి పట్టేటట్టు. మూత పెట్టి చికెన్ ఉడికేదాకా ఉడికించుకోవాలండి. చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది. మొత్తం గ్రేవీలా తయారైంది. లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ చాలా బాగా ఉడికింది. చూడండి చాలా బాగుంటుందండి మసాలా అయితే చికెన్ కర్రీ. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు. చూడండి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.